హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ట్రెండ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నా. ఈరోజు ఏంటంటే మా 5th వెడ్డింగ్ యానివర్సరీ. మేమైతే బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి 4MLలో ఉంది. ఇంకా వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ గ్రిల్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు. మా పాపకి బేబీ చైర్ తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ బాగానే ఉన్నా, తర్వాత అస్సలు సపోర్ట్ చేయలే ఆ చైర్ పైన. మా పాపకైతే వాళ్ళు బెలూన్ తీసుకొచ్చి ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎవరు లేకుండే, ఖాళీ ఉంది. మాకు ఫస్ట్ వచ్చిన ఐటమ్ పానీపూరి. చూడ్డానికి వెరైటీగా ఉంది, కాకపోతే టేస్ట్ మాత్రం మస్తుండే. ఫస్ట్ మా హస్బెండ్ని ట్రై చేయమన్నాను, బాగుందని చెప్పాడు. నెక్స్ట్ నేను ట్రై చేసిన. అసలు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది మనకి బయటికి. బాగుండే టేస్ట్ అయితే. మా పాప అయితే తినలేదు. మా పాపకి కొంచెం స్పైసీ కలిగిందనమాట నోట్లో పెట్టగానే, సో అందుకే తినలేదు. తర్వాత అయితే మటన్ సూప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే పొటాటోవి వచ్చాయి. మా పాపకి నచ్చింది అది, సో ఫస్ట్ బైట్ అయితే ట్రై చేస్తుంది. కొంచెం స్పైసీగా ఉన్నా బట్ పర్లేదు, ఓకే, పిల్లలు తినొచ్చు. ఈ మటన్ సూప్ అయితే వేడి వేడిగా అట్లా తాగుతుంటే అసలు మస్తు అనిపించింది. ఆ కూల్ వెదర్కి వేడి వేడి మటన్ సూప్ మస్తు మస్తు ఉండే. మా పాప అయితే ఆ పొటాటోవే తింటుంది, ఇంకా ఏం కూడా తినలేదు అసలు. తర్వాత స్వీట్ కార్న్ తీసుకొచ్చారు, అదైతే మస్తుంది, అది కూడా టేస్ట్. మా పాపని తినమంటే అసలు తినలేదు. నాకు కూడా అసలు చాలా నచ్చింది అది. తర్వాత కీమా పావు తీసుకొచ్చారు. ఇది కూడా అసలు టేస్ట్ నోట్లో పెడితే కరిగిపోయింది. బాగుంది అసలు టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పనీర్ అండ్ మష్రూమ్ పైనాపిల్ తీసుకొచ్చారు. మా పాప పైనాపిల్ ట్రై చేసింది కానీ నచ్చలేదు. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. గులాబ్ జామున్ అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ పేస్ట్రీస్, బ్రౌనీస్ ఇవన్నీ ఉన్నాయి. పైన రో మొత్తం బ్రౌనీస్ పేస్ట్రీస్, మిడిల్ రోలో ఫ్రూట్స్ అండ్ లాస్ట్ రోలో స్వీట్స్, రస్మలై, ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిల్లీ చికెన్ చేస్తారంట. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. 2 బౌల్స్లలో చికెన్ దమ్ బిర్యానీ ఉంది. ఇవన్నీ సూప్స్. ఇది వెజిటేబుల్ సూప్. అండ్ ఇక్కడ అన్ని సలాడ్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి రైతా అండ్ కర్డ్ రైస్. ఇక్కడ చికెన్ హలీం అండ్ మటన్ కర్రీ ఉంది, ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ మసాలా. నెక్స్ట్ చికెన్. తర్వాత చిల్లీ గార్లిక్ నూడిల్స్. బాగున్నాయి టేస్ట్, సాఫ్ట్గా నోట్లో పెడితే అసలు ఇట్లా అంటే సాఫ్ట్గా వెళ్ళిపోతాయి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి వెజ్ వాళ్ళకి పనీర్, బగారా రైస్ అండ్ టొమాటో పప్పు, సాంబార్, ప్లెయిన్ రైస్, వెజ్ దమ్ బిర్యానీ అండ్ పాపడాలు కూడా పెట్టారు. ఇది లైవ్లో చేసిస్తారనమాట మనకి. ఇంకా నా టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ లెగ్ పీస్ కూడా తీసుకొచ్చారు. నేను బ్లూ మొజిటో ఆర్డర్ చేశాను, పర్లేదు బాగానే ఉంది టేస్ట్. ఎవరు తాగలేదు అసలు, అది నేను ఒక్కదాన్నే తాగాను.
కానీ అసలు ఎక్కువ ఫుడ్ పోదు మనకు తినడానికి. ఏదో ఎక్కువ తినే వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నార్మల్గా తినే వాళ్ళకైతే అన్న ఒక్కొక్క ఐటమే పోతుంది. చికెన్ హలీం అయితే అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కొంచెం పర్లేదు తినొచ్చు, అంటే ట్రై చేయొచ్చు ఒకసారి. మా పాప అయితే అసలు ఫుల్ అల్లరి చేస్తుంది, అసలు ఒక్క మాట కూడా వినలేదు చెప్తుంటే, కానీ ఎంజాయ్ చేసింది బాగా. తర్వాత ఎగ్ మంచూరియా అవన్నీ తీసుకొచ్చుకున్నాను, నూడిల్స్ తీసుకొచ్చుకున్నాను. నాకు ఎందుకో నూడిల్స్ టేస్ట్ మంచిగా అనిపించింది, అంటే లైట్గా ఉంది, అంత హెవీ సాసెస్ ఏం లేకుండా లైట్గా, బేబీస్ కూడా తినొచ్చు, అంత బాగుంది. మా పాప ట్రై చేస్తా అని తీసుకుంది స్పూన్, చూడండి, కానీ ఓన్లీ 1 బైటే తినింది. ఇంకా మంచూరియన్ అయితే బాలే, నాకైతే నచ్చలేదు ఆ టేస్ట్ అసలు. తర్వాత మేము బటర్ నాన్, గార్లిక్ నాన్, తందూరి ఇవన్నీ చెప్పాం. గార్లిక్ నాన్ అయితే నేను టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. పైన గార్లిక్ అయితే బాగా వేసాడు, టేస్ట్ అయితే మస్తుంది గార్లిక్ నాన్. నేను ఇందాక తీసుకొచ్చుకున్న మటన్ కర్రీలో ట్రై చేసిన, అండ్ బాగుంది. అంతే, అన్నీ ఒక్కొక్క బయట అట్లా తిని పెట్టేసిన. నాకు ఎందుకో ఎక్కువ, నేను డైట్ చేస్తున్నా, సో దానివల్ల నాకు ఫుడ్ అంతగా పోలేదు, అన్నీ జస్ట్ టేస్ట్ మందమే తినేసా. అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను, అండ్ పీసెస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను నేను. ఇప్పుడు నేను ట్రై చేస్తుంది బటర్ నాన్. సో మీరు చూస్తున్నారు కదా, అన్నీ ఒక్కొక్క బయట అంతే. ఎక్కువ ఫుడీ అయి ఉండి మేము తింటాము అనేవాళ్ళు పక్కా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఐటమ్స్ అన్నీ మస్తుండే. తర్వాత మా పాప కోసం అని స్వీట్స్ తీసుకొచ్చా, పేస్ట్రీస్ అయితే అస్సలు బాలే. గులాబ్ జామ్ బాగుంది, చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. తర్వాత ఇక్కడ మలై కుల్ఫీ అయితే ట్రై చేసిన, మస్తు ఉండే టేస్ట్ అయితే. నాకు ఎక్కువ స్వీట్స్ ఇష్టం అనమాట, స్వీట్స్, ఐస్ క్రీమ్స్. మా పాపకు కూడా సేమ్. ఇంకా అంతే, చూసారు కదా, ఓన్లీ 1 బైట్ పెట్టుకొని మా పాపకి ఇచ్చేసిన. తర్వాత ఇది పాన్ కుల్ఫీ అంట, పాన్ ఫ్లేవర్ ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నా నేను, ఫొటోస్ వీడియోస్ కొంచెం అట్లా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేశారు, చిన్న కేక్ తీసుకొచ్చి. అంటే ఈ ఫస్టే బుక్ చేసుకోవాలి మనం, మేము 1 డే ముందే బుక్ చేసాం ఇది. ఇంకా ఇట్లా యానివర్సరీ ఉంది అని చెప్తే వాళ్ళే అన్నీ రెడీ చేశారు. ఫస్టే టేబుల్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు క్రౌడ్ చాలా ఉండే. ఇంకా మా పాపకి ఇష్టం ఇట్లా కేక్ కట్ చేయడం, ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అంటే. ఇంకా ఇట్లా చిన్నగా హ్యాపీగా మా 5th వెడ్డింగ్ యానివర్సరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా చేసుకున్నాం, తర్వాత 5th వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నాం, మధ్యలో చాలా గ్యాప్. ఇంకా నేను ప్రెగ్నెంట్ అవ్వడము, డెలివరీ అవ్వడము, మా పాప పుట్టడము, ఇంకా తనతోనే టైం అంతా స్పెండ్ చేయడము, ఇలానే ఉండేదన్నమాట. అండ్ అప్పుడప్పుడు మన కోసం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి. అండ్ బయటకు రాగానే మా పాప దీంట్లో బాగా ఆడుకుంది. ఇంతే వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.